చాలా థ్యాంక్స్ మీరా గారు. మీరు రావడం, నా బాబుకి జ్వరం తగ్గించడం చాలా సంతోషంగా ఉంది. అదే నా డ్యూటీ సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇది డ్యూటీలాగా చేయలేదు, మనస్ఫూర్తిగా చేశారు. మా అహల్య ఉండుంటే నా బిడ్డని ఎంత బాగా చూసుకొని ఉండేదో మీరు కూడా అంత బాగా చూసుకున్నారు. మీరు చేసిన మంచికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అయ్యో, అంత మాట ఎందుకు సార్? నిజంగా నేను నా డ్యూటీయే చేశాను. బాబుకి జ్వరం తగ్గడం నాకు సంతోషంగా ఉంది. బాబుకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను వస్తాను సార్. మీరు తప్పకుండా రావాలండి. మీ దగ్గరే బాబు సంతోషంగా ఉన్నాడు. నా అహల్య వచ్చిన తర్వాత మిమ్మల్ని తనకు పరిచయం చేస్తాను. తను మీకు థ్యాంక్స్ చెప్తుంది. తన తరపున ఇప్పుడు నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అహల్యని నేనేనండి. మీరు నాకెందుకండి థ్యాంక్స్ చెప్పడం? నా బిడ్డని నేను చూసుకోవడం నా బాధ్యత. మీరు అదితిని కొట్టారని చెప్పారు. కారణం లేకుండా అయితే కొట్టుండ్రు. అదితి గురించి నాకు బాగా తెలుసు. తన వల్ల మీరేమన్నా ఇబ్బంది పడి ఉంటే ఐఎమ్ సారీ అండి. అయ్యో, సారీ అంతా వద్దు సార్. తను బాబు గురించి చెడుగా మాట్లాడింది. నాకు బాధ అనిపించి కొట్టాను. నేనే మీకు సారీ చెప్పాలి. మీరెందుకండి సారీ చెప్పడం? అదితి ఎలాంటిదో నాకు బాగా తెలుసు. తను చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండే. కానీ తను బాబు గురించి అలా మాట్లాడడం తప్పు. మీ స్థానంలో నా అహల్య ఉన్నా కూడా ఇదే పని చేసి ఉండేది. అదితి చెంప పగలగొట్టుండేది. మీరు అచ్చం నా అహల్యలానే చేశారు. పదండి, హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాను. గౌతమ్ గారితో పాటు నేను హాస్పిటల్కి వెళ్తే అక్కడ గీతా మేడం దగ్గర నేను దొరికిపోతాను. తను నన్ను పంపించలేదని గౌతమ్ గారికి తెలిసిపోతుంది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. సార్, నేను హాస్పిటల్కి వెళ్ళట్లేదు. నైట్ అంతా ఇక్కడే ఉన్నాను కదా. ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి వెళ్తాను. మీ ఇల్లు ఎక్కడుందో చెప్పండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మీకెందుకు సార్ శ్రమ? మీరు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, వెళ్ళండి. నేను ఆటో పట్టుకుని ఇంటికి వెళ్తాను. పర్వాలేదు, రండి కూర్చోండి. రండి. ఏంటి మీరా గారు ఆలోచిస్తున్నారు? నాకు ఏ ఇబ్బంది లేదు. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, రండి. నేను ఇప్పుడు కాదంటే గౌతమ్ గారికి డౌట్ వస్తుందేమో. రండి.